హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఓట్స్ అండ్ బనానా స్మూతీ చేసి చూపించబోతున్నానండి. మనం డైటింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానిలో బ్రేక్ఫాస్ట్లో ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్గా ఇలాంటి దాన్ని తీసుకుంటే స్టమక్ అంతా ఫుల్గా ఉంటుంది. దీనికోసం ప్రిపరేషన్ ముందు రోజు నైటే స్టార్ట్ చేయాలండి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే వాల్నట్స్ 2, బాదం ఒక 5, కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా బ్లాక్వి, అవి తీసుకున్నాను. వీటన్నిటిని నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి తొక్కలు తీసేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 2 కప్స్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చినంత తీసుకోవచ్చు, 1 కప్ ఆర్ 2 కప్స్. రా మిల్క్ తీసుకుంటున్నానండి. కొంచెం కూలింగ్ ఉండే మిల్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. రా మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నానబెట్టేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. నానబెడితే కొంచెం స్మూతీ మెత్తగా అవుతుంది. వెంటనే కూడా చేసుకోవచ్చు, కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఒక బనానా తీసుకుంటున్నానండి. ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసేసుకుంటున్నాను. నేను ఒక ఫుల్ బనానా తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసేసుకొని దీనిలో మనం ఇప్పుడు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే తాగేయచ్చు. స్వీట్గానే ఉంటుంది, ఎందుకంటే బనానా స్వీట్గా ఉంటుంది కాబట్టి. కొద్దిగా టేస్ట్కి హనీ వేస్తున్నాను. దీన్ని మెత్తటి పేస్ట్గా మిక్సీ చేసేద్దాం. మిక్సీ పట్టేసిన తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది 200 ml వస్తుందండి. ఇది సరిపోతుంది బ్రేక్ఫాస్ట్గా. దీనికన్నా ఎక్కువ తాగినా కూడా స్టమక్ ఎక్కువగా ఫిల్ అయిపోతుంది. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ రోజంతా ఎనర్జీతో ఉంటారు. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.